హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పచ్చవర కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసిన తర్వాత వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం వేడయ్యాక కట్ చేసిన మిరపకాయ ఎల్లిపాయ ఉల్లిపాయ ఇవి 3 వేసి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అవి బాగా వేయించిన తర్వాత వీడియోలో చూపెట్టినట్టు దగ్గరికి వస్తాయి. అందులో పసుపు, మెంతి పొడి, ధనియాల పొడి వేసి కలుపుతూ ఉండాలి. అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చవర కర్రీ వేసేసి కాసేపు మూత పెట్టేసేయాలి. కలుపుతూ మూత పెట్టేసిన తర్వాత ఇలా దగ్గరికి రావడం జరుగుతుంది. అందులో సాల్ట్ వేసి కొన్ని టమాటాలు వేసేసి కలుపుతూ ఉంటే టమాటా మంచిగా మగ్గిపోతుంది. మగ్గిపోయినాక లాస్ట్లో మూత తీసి చూస్తే ఇలా మంచి ఫ్రై అయి ఉంటుంది.